పేతురుపత్రిక మరి 1వ అధ్యాయము 18, 19 వచనాలలో దేవుని యొక్క వాక్యం ఏమని సెలవిస్తుందంటే, మరి పితృపారంపర్యమైనటువంటి మీ యొక్క వ్యర్థ ప్రవర్తనను విడిచిపెట్టునట్లుగా ఈ దేవుడు మన యొక్క మరి పితరుల యొక్క మరి సంబంధమైనటువంటి ఆ యొక్క వ్యర్థమైనటువంటి ప్రవర్తనను మరి విడిచిపెట్టినట్లుగా మనల్ని దేనితో విమోచిస్తూ వచ్చాడు అంటే, వెండి చేత బంగారం చేత మనల్ని దేవుడు విమోచించలేదు, కానీ ఆయన యొక్క రక్తం చేత మనల్ని ఏం చేస్తూ వచ్చిండంటే, మరి మనల్ని ఎంతగానో నిర్దోషులనుగా చేస్తూ వచ్చాడు. ఆయన యొక్క రక్తం చేత మనల్ని మరి కడుగుతూ విమోచించి ఆయన యొక్క బిడ్డలుగా మనల్ని చేసుకోవడం అనేది జరిగిందనమాట. కాబట్టి మనము మన యొక్క జీవితంలో మరి దేవునితో మరి మంచి సహవాసాన్ని కలిగి ఉంటూ, మన జీవితంలో ఏదైతే వ్యర్థమైనటువంటి ప్రవర్తన మరి ఉంటుందో, మరి లోకంలో మనం ఉన్నాం కాబట్టి మరి ఏదైతే వ్యర్థమైనది, దేవునికి ఆయాసకరమైనది ఏదైతే ఉన్నదో వాటన్నిటిని మనం ఏం చేయాలంటే అనుదినం కూడా అలాంటి వాటన్నిటిని కూడా విడిచిపెట్టేటటువంటి వారంగా, వాటిని విడిచిపెట్టి దేవుని మనం అనుసరించేటటువంటి వాళ్ళంగా, వెంబడించేటటువంటి వాళ్ళంగా ఉండాలని మరి దేవుని యొక్క వాక్యం సెలవిస్తుంది. ఈ యొక్క వ్యర్థమైనటువంటి వాటి వల్ల మనకేముంటుందంటే నష్టమే ఉంటుంది. వ్యర్థమైనటువంటి వాటి వల్ల, దేవునికి ఆయాసకరమైనటువంటి వాటి వల్ల మన జీవితాల్లో మనం ఎంతగానో నష్టపోయేటటువంటి వాళ్ళంగా ఉంటాం. కాబట్టి వాటన్నిటిని కూడా మరి మనం వదిలిపెట్టి దేవుని వెంబడించేటటువంటి వాళ్ళంగా ఉండాలి. లూకాసు వార్త 10వ అధ్యాయము 42వ వచనములో, లూకాసు వార్త 10వ అధ్యాయము 42వ వచనంలో, మరియా ఉత్తమమైన దానిని ఏర్పరచుకొనెను, అది ఆమె యొద్ద నుండి తీసివేయబడదని ఆమెతో చెప్పెను. ఇక్కడ మరియను గనక మనం చూసుకున్నట్లయితే, మరియా మరి ఎలాంటి దాన్ని ఎన్నుకున్నదంటే ఉత్తమమైనటువంటి దాన్ని, మంచి దాన్ని ఆమె ఎన్నుకున్నట్లుగా మనం చూసుకోవచ్చు. మరి ఒక విశ్వాసిగా మనము మన యొక్క జీవితంలో శ్రేష్టమైనటువంటిది మనము హత్తుకొని వ్యర్థమైనటువంటి దాన్ని మనం ఏం చేయాలంటే విడిచిపెట్టేటటువంటి వాళ్ళంగా ఉండాలి. మరి యేసు ప్రభు తన యొక్క జీవితంలో కూడా, తను జీవించినటువంటి జీవితంలో కూడా తండ్రి యొక్క చిత్తాన్ని నెరవేర్చడానికి ఎంతగానో ఇష్టపడినటువంటి వాడుగా ఉన్నాడు. మరి అదే విధంగా మరి అపోస్తులైనటువంటి పౌలు భక్తుని గనక మనం చూసుకున్నట్లయితే, పౌలు కూడా గురి యొద్దకే పరిగెత్తుచున్నాను, మరి ఇతరులకు బోధించి నేను ఒకవేళ భ్రష్టుడనైతానేమో అని కూడా మరి తన యొక్క శరీరాన్ని ఎంతగానో నలుగకొట్టుకున్నటువంటి వాడుగా ఉన్నాడనమాట. మరి మనకెంతగానో మాదిరికరంగా వాళ్ళు జీవిస్తూ వచ్చారు. కాబట్టి మరి దేవుడు మనల్ని ఏ విధంగానంటే విలువైనటువంటి రక్తం ద్వారా విమోచించాడు. మరి మన గృహాల్లో విలువైన వస్తువులు ఉంటే వాటికి ఎంతో జాగ్రత్తగా కాపాడుకుంటాం. ఏదైనా బంగారం కానివ్వండి, వెండి కానివ్వండి, డబ్బులు కానివ్వండి, విలువైనటువంటి వస్తువులు ఏవైతే ఉన్నాయో వాటన్నిటిని మనం ఏం చేస్తూ ఉంటాం, మంచిగా మరి లాకర్లో పెట్టి ఎంతో భద్రంగా జాగ్రత్తగా కాపాడుకుంటాం. కాబట్టి మరి మన జీవితంలో అతి ప్రాముఖ్యమైనటువంటిది, విలువైనటువంటిది కూడా ఏంటి అంటే, మరి ఈ లోక సంబంధమైనటువంటి బంగారము, వెండి, వెలగలిగినటువంటి వేటి కంటే కూడా దేవుడిచ్చినటువంటి రక్షణ అనేది ఎంతో ప్రాముఖ్యమైనటువంటిది, ఎంతో విలువైనటువంటిదిగా మనం భావించేటటువంటి వాళ్ళంగా ఉండాలి. దేవుడు మనకిచ్చినటువంటి రక్షణను మనం ఏమాత్రం కూడా ఏం చేయకూడదంటే నిర్లక్ష్య పెట్టేటటువంటి వాళ్ళంగా ఉండకూడదన్నమాట. దేవునికి ఆయాసకరమైనటువంటిది, దేవునికి మరి దుఃఖాన్ని కలిగించేటటువంటిది మరి ఏదైతే ఉన్నదో అలాంటి వ్యర్థమైనటువంటి వాటన్నిటిని కూడా మన జీవితంలో మనం మొదలుపెట్టి మరి దేవునికి ఇష్టమైనటువంటి జీవితాన్ని జీవిస్తూ దేవుణ్ణి సంతోషపెట్టేటటువంటి వాళ్ళంగా ఉండాలి. చాలాసార్లు రెండు తలంపుల మధ్య కూడా మరి జీవించేటటువంటి వాళ్ళంగా ఉంటాం. మరి ఇటు పాపము, అటు పరిశుద్ధత, మరి లోకంలో మరి రెండింటికి కూడా ఎక్కడ కూడా మరి పొత్తు లేదు. కాబట్టి మనం ఏం చేయాలంటే మరి రెండు తలంపుల మధ్య కూడా మనం జీవించడానికి మరి ఏ మాత్రం కూడా ఆస్కారం లేదు. కాబట్టి మనం ఏ విధంగానంటే
మరి పరిశుద్ధంగా జీవిస్తూ దేవుణ్ణి సంతోషపెట్టేటటువంటి వాళ్ళంగా ఉండాలన్నమాట. మరి కీర్తనలు 1వ అధ్యాయము 4వ వచనంలో కూడా దేవుని యొక్క వాక్యం ఏమని సెలవిస్తుందంటే, కీర్తనలు 1వ అధ్యాయము 4వ వచనంలో, దుష్టుడు అలాగునుండక గాలి చెదరగొట్టు పొట్టు వలె నుందురు. మరి ఎవరైతే దుష్టులు మరి ఎవరైతే ఉంటారో వాళ్ళు ఏ విధంగా ఉంటారంట, గాలికి కొట్టుకొని పోతారు. గాలికి కొట్టుకొని పోయేటటువంటి గాలి చెదరగొట్టు పొట్టు వలె ఉంటారు. కాబట్టి మరి అదే కీర్తనలు 1వ అధ్యాయం 3వ వచనంలో మరి ఆ యొక్క నీతిమంతుని గురించి మనం చూసుకున్నట్లయితే, నీతిమంతుడు ఏ విధంగా ఉంటాడు, అతడు నీటి కాలువల యొరను నాటబడినదై ఆకు వాడక తన కాలమందు ఫలమిచ్చు చెట్టు వలె ఉండును. కాబట్టి మరి మరి దేవుని యొక్క ధర్మశాస్త్రమునందు ఆనందించుచు దివారాత్రములు మరి ఆయనను ధ్యానించేటటువంటి వాళ్ళంగా మనం ఉండాలి. అంత మాత్రమే కాదు కానీ, ఒక నీటి కాలువల యొరన నాటబడినటువంటి ఒక చెట్టు ఏ విధంగా ఉంటుందో పచ్చగా, మరి అదే విధంగా ఆ చెట్టు మరి ఆ యొక్క నీటి కాలువల యొరన ఉన్నటువంటి చెట్టు ఎంతో మరి ఏపుగా పెరిగి మంచి ఫలాలను ఫలించేటటువంటి చెట్టుగా ఆ చెట్టు ఉంటుందన్నమాట. కాబట్టి మనం కూడా అలా మరి ఫలాలను ఇచ్చేటటువంటి వారంగా, ఫలభరితమైనటువంటి మరి జీవితాన్ని జీవించేటటువంటి వాళ్ళంగా మరి ఉండాలని దేవుని యొక్క వాక్యం సెలవిస్తుంది. మనం ఫలభరితమైనటువంటి మరి దేవుని బిడ్డలంగా మనం ఉండాలి. ఎందుకంటే మరి ఎందుకు మనం ఫలభరితంగా ఉండాలి అంటే, మనం విలువ పెట్టి మరి ఆయన యొక్క రక్తం చేత మనల్ని కొన్నాడు. విలువ పెట్టి కొనబడినటువంటి వారం కాబట్టే మరి మనం ఆ విధంగా ఫలభరితమైనటువంటి ఫలాలు ఫలించేటటువంటి విడులంగా మనం ఉండాలని దేవుని యొక్క వాక్యం సెలవిస్తుంది. ప్రతి విశ్వాసి కూడా చాలా విలువైనటువంటి వారు. ఆ విలువతో కూడినటువంటి జీవితాన్ని మనము జీవించేటటువంటి వాళ్ళంగా ఉండాలి. కొలసీలకు రాసినటువంటి పత్రిక 3వ అధ్యాయము 2వ వచనంలో కూడా, కొలసీలకు రాసినటువంటి పత్రిక 3వ అధ్యాయము 2వ వచనంలో దేవుని వాక్యం ఏమని సెలవిస్తుందంటే, పైనున్న వాటి మీదనే గాని భూ సంబంధమైన వాటి మీద మనసు పెట్టుకొనకుడి. ఏలయనగా మీరు మృతి నొందితిరి, మీ జీవము క్రీస్తుతో కూడా దేవుని యందు దాచబడి ఉన్నదని దేవుని యొక్క వాక్యం సెలవిస్తుంది. ఇక్కడ పౌలు భక్తుడు మరి కొలసీల మరి రాసినటువంటి కొలసీలో ఉన్నటువంటి మరి పరిశుద్ధులకు రాస్తూ ఏమంటున్నాడంటే, మరి పైనున్నటువంటి వాటి మీదనే మీరు మనసు పెట్టుకోండి. ఈ భూ సంబంధమైనటువంటి వాటి మీద మనం ఏమాత్రం కూడా మనసు పెట్టుకునేటటువంటి వాళ్ళంగా ఉండకూడదు. కాబట్టి మరి చాలా మంది విశ్వాసులు ఏ విధంగా అంటారంటే, మేము రక్షింపబడ్డాము అని చెప్తారు, కానీ మరి వారి జీవితంలో ఆ యొక్క పరిశుద్ధత కానివ్వండి మరి ఏమాత్రం కూడా కనిపించదు. వ్యర్థమైనటువంటి మాటలు కానివ్వండి, వ్యర్థమైనటువంటి ప్రార్థన కానివ్వండి, వ్యర్థమైనటువంటి ఆలోచనలు కానివ్వండి, వ్యర్థమైనటువంటి క్రియలు కలిగి జీవించేటటువంటి వాళ్ళుగా ఉంటారు. దేవుని యొక్క వాక్యం ఏం సెలవిస్తుంది ఏంటంటే, మరి వ్యర్థంగా కూడా దేవుని మనం ఏం చేయకూడదంట, ఆరాధించకూడదంట, వ్యర్థంగా కూడా. కాబట్టి మనం పైనున్నటువంటి వాటి మీదనే మనం మనసు పెట్టుకొని భూ సంబంధమైనటువంటి వాటి మీద కాకుండా, మన జీవం క్రీస్తుతో కూడా దాచబడి ఉన్నది అనే గ్రహింపును మనం కలిగి ఉండి, మన యొక్క విశ్వాస యాత్రను మనం ఎంతో మరి జాగ్రత్తగా కాపాడుకునేటటువంటి వాళ్ళంగా ఉండాలని దేవుని యొక్క వాక్యము సెలవిస్తుందన్నమాట. చాలా సార్లు మనము మరి వ్యర్థంగా మాట్లాడకపోవచ్చు కానీ మరి చాలా సార్లు ఏం చేస్తూ ఉంటారు, అబద్ధాలు చాలా ఈజీ కదా, అబద్ధాలు ఆడేస్తూ ఉంటారు. మరి దేవుని బిడ్డలని అయినటువంటి వాళ్ళు కూడా చాలా సార్లు ఆ యొక్క మరి సందర్భాలను బట్టి కొన్ని సార్లు ఏం చేస్తూ ఉంటారంటే అబద్ధం చెప్పేస్తూ ఉంటారు, అబద్ధాలు మాట్లాడుతూ ఉంటారు. ఈ యొక్క అబద్ధాలు కూడా దేవునికి ఎంతగానో మరి అయిష్టమైనటువంటివి. అదేవిధంగా మన యొక్క విశ్వాస జీవితంలో మనకు ఎంతో నష్టాన్ని కలిగించేవిగా ఉంటాయి. కాబట్టి
సామెతల గ్రంథం 30వ అధ్యాయం 8వ వచనంలో దేవుని వాక్యం ఏమని సెలవిస్తుందంటే, వ్యర్థమైన వాటిని అబద్ధములను నాకు దూరముగా ఉంచుము, పేదరికమునైనను ఐశ్వర్యమునైనను నాకు దయచేయుము. మరి ఇక్కడ సామెతల గ్రంథంలో 30వ అధ్యాయం 8వ వచనంలో వ్యర్థమైన వాటిని అబద్ధాలను నాకు దూరంగా ఉంచుము. మన యొక్క ప్రార్థనలో కూడా మనం ఇలాంటి ప్రార్థన మనం చేసేటటువంటి వాళ్ళంగా ఉండాలన్నమాట. అబద్ధాలు మరి ఏ మాత్రం కూడా ఆడకుండా సత్యాన్ని మనం మాట్లాడేటటువంటి వాళ్ళంగా ఉండాలి. ఈ యొక్క అబద్ధాలకు జనకుడు ఎవరంటే అపవాది సాతాను. కాబట్టి మరి ఆ యొక్క అబద్ధికులందరూ ఎక్కడ పాల్గొంటారు అంటే అగ్నిగుండంలో పాల్గొంటారు. మరి అది కాబట్టి మరి మనము మరి నీ సత్యాన్ని మాట్లాడేటటువంటి వాళ్ళంగా ఉండాలి. మరి సత్యమే మనల్ని ఏం చేస్తూ వచ్చిందంటే స్వాతంత్రంగా చేస్తూ వచ్చింది. కాబట్టి మరి అలాంటి గుణాన్ని విడిచిపెట్టేటటువంటి వాళ్ళంగా ఉండాలి. చివరిగా కీర్తనల గ్రంథము 119వ అధ్యాయము 37వ వచనంలో, కీర్తనల గ్రంథము 119వ అధ్యాయము 37వ వచనంలో, వ్యర్థమైన వాటిని చూడకుండా నా కన్నులు త్రిప్పివేయము, నీ మార్గములలో నడుచుకొనుటకు నన్ను బ్రతికింపుము. వ్యర్థమైనటువంటి వాటిని చూడకుండా దావీదు భక్తుడు వ్యర్థమైనటువంటి వాటిని చూడకుండా నా కన్నులను త్రిప్పివేయుడి అని అంటున్నాడు. నిజంగా ఈ రోజుల్లో మనల్ని ఎంతగానో దేవునికి మన జీవితంలో నష్టాన్ని కలిగించేది ఏదైనా ఉన్నదంటే మరి సెల్ ఫోన్. ఈ యొక్క సెల్ ఫోన్ పట్టుకుంటే అసలు టైమే తెలియదు. కాబట్టి ఆ యొక్క మరి ఏదో అనుకుంటాం, ఏదో చూస్తూనే ఆ యొక్క టైం అనేది తెలియదు. వ్యర్థమైనటువంటి మరి ఆ యొక్క దాని వల్ల ఈ యొక్క సెల్ ఫోన్ వల్ల కూడా ఎంతో నష్టాన్ని మరి మనము మన జీవితాల్లో కలిగి ఉండేటటువంటి వాళ్ళంగా ఉంటాం. వ్యర్థమైనటువంటి వాటిని వదిలిపెట్టి మరి మన యొక్క సమయాన్ని మనం వినియోగించుకుంటే ప్రభువుని ఎంతగానో సంతోష పెట్టేటటువంటి వాళ్ళంగా ఉంటాం. దేవునికి అయిష్టమైనటువంటిది ఏదైతే ఉన్నదో అలాంటి వాటిని మనం ఎంతగానో మరి విడిచిపెట్టడానికి, వదిలిపెట్టడానికి మనము ఇష్టపడేటటువంటి వాళ్ళంగా ఉండాలన్నమాట. కాబట్టి మరి అంత మాత్రమే కాదు కానీ 1 పేతురు 1వ అధ్యాయం 13వ వచనంలో కూడా, 1 పేతురు పత్రిక 1వ అధ్యాయము 13వ వచనంలో కూడా మరి కాబట్టి మీ మనస్సు అను నడుము కట్టుకొని నిబ్బరమైన బుద్ధి గలవారై యేసుక్రీస్తు ప్రత్యక్షమైనప్పుడు మీకు తేబడు కృప విషయమై సంపూర్ణ నిరీక్షణ కలిగి ఉండుడి. మన మనస్సు మరి నిబ్బరమైనటువంటి మరి బుద్ధి కలిగినటువంటి వాళ్ళంగా ఉండాలి మనం. అదే విధంగా మరి ఇంకా ఒక విశ్వాసి ప్రేమ మరి విశ్వాసము, ప్రేమ, నిరీక్షణ కలిగి ఉండేటటువంటి వాళ్ళంగా ఉండాలి. ఒక విశ్వాసి యొక్క జీవితంలో ఆ యొక్క 1 కొరింథీయులకు రాసిన పత్రిక 13వ అధ్యాయంలో మరి 3 విషయాల గురించి ఉంటుంది: విశ్వాసము, ప్రేమ, నిరీక్షణ. కాబట్టి మరి మనము మన జీవితంలో మరి నిబ్బరమైనటువంటి బుద్ధి గలవారమై ఉండి మరి దేవుడు ఒకానొక దినమందు ప్రత్యక్షమైనప్పుడు మరి మనం ఏ విధంగా ఆ యొక్క దేవుని యొక్క రాకడ కొరకు మనం ఎంతగానో నిరీక్షణ కలిగి ఉండేటటువంటి వాళ్ళంగా ఉండాలి. సాతాను ఏం చేస్తూ ఉంటాడంటే ఈ లోకంలో మన యొక్క గురిని చెడగొట్టేటటువంటి వాడుగా ఉంటాడు. మనమైతే మన యొక్క గురి వద్దకే మనం పరిగెత్తేటటువంటి వాళ్ళంగా ఉండాలి. కాబట్టి పేతురు అంటున్నాడు ఇక్కడ, ఏమంటున్నాడంటే మరి అపోస్తులైనటువంటి మరి పేతురు ఏమంటున్నాడంటే మనస్సు నిబ్బరంగా ఉండాలి. మన మనసు ఏం చేయకూడదంటే చెదిరిపోవద్దు. ఎప్పుడు కూడా ఏదో చేయలేకపోతే మరి ఆ విధంగా అలాంటి సమయంలో మనం దేవుని యొక్క వాక్యానికి మనము సమయాన్ని ఇస్తూ మరి మన యొక్క విశ్వాస జీవితంలో మనం ఎంతగానో నిగ్రహమైనటువంటి మరి నిబ్బరమైనటువంటి బుద్ధిని కలిగి, నిగ్రహ శక్తిని కలిగి మరి మనం ఏం చేస్తూ ఉండాలి అంటే దేవునితో సహవాసం మరి చేస్తున్నప్పుడు మనము వీటన్నిటిని కూడా మనం ఎదుర్కొనేటటువంటి వాళ్ళంగా ఉంటాం, విడిచిపెట్టేటటువంటి వాళ్ళంగా ఉంటాం. కాబట్టి మన జీవితంలో వ్యర్థమైనటువంటిది ఏదైతే ఉన్నదో వాటన్నిటిని మనం వదిలిపెట్టి
మరి దేవునితో సహవాసం చేసినప్పుడు మన జీవితాలకు అది ఎంతగానో మేలు. కాబట్టి దేవుడిచ్చినటువంటి రక్షణ మనం అంతం వరకు కాపాడుకుంటూ, జాగ్రత్తగా కాపాడుకుంటూ కొనసాగించేటటువంటి వాళ్ళంగా ఉండాలన్నమాట. కాబట్టి ఇటు వాక్యాన్ని దేవుడు మన యొక్క వెనుకిడిలో దీవించి ఆశీర్వదించును గాక. ఆమేన్. ప్రైజ్ లార్డ్ బ్రదర్. మా ప్రైజ్ లార్డ్ అమ్మా. థ్యాంక్ యూ.